మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలి కృతజ్ఞత స్తుతులు ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఏ మాటల చేత అయితే దేవుడు ఇప్పుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకున్న దేవుడి పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో రాయబడ్డ మాట ఏం చెప్తున్నంటే, యెహోవాను ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులు అన్నారు. అంటే చీమగలిగిన పరలోకమందున్న తండ్రిని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు. అంటే మనుషులను మనం మనకు శ్రమకాలం వచ్చినప్పుడు, ఆపతకాలం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవుని పిల్లరా, మనుషులు మనం కానీ ఆశ్రయిస్తే అవమానం వచ్చింది, మనకి అపకీర్తి వచ్చింది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు. అంటే ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా యెహోవా దగ్గర మొరపెట్టగలిగే శక్తిని, ఆయన ఆశ్రయించగలిగే శక్తి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి నాయన, మాకు శ్రమకాలం, ఆపతకాలం వచ్చినప్పుడు నాయన మనుషులను ఆశ్రయించుట కంటే నిన్ను ఆశ్రయించే భాగ్యం మాకందరికీ మనం అడుగుతూ, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆరోగ్యం దయచేసిన ఆయన వాళ్ళ రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.